ప్రజాస్వామిక దేశంలో ఏదైనా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులైనా సరే, లేదంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులైనా సరే, ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని లేదా ఆ యొక్క సమస్యలకు సంబంధించి మనము మీడియా ద్వారాగా లేదా సోషల్ మీడియా ద్వారాగా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ లేదా జర్నలిస్టులు కానీ లేదంటే యూట్యూబర్స్ కానీ ఇట్లా రకరకాల వేదికల ద్వారాగా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తే, అయితే ఈ ఉద్యమం కానీ ఈ సందర్భం కానీ మనం ఒకసారి గమనించుకుంటూ వస్తే ఎటుపోతుంది, ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. కొంతమంది వ్యక్తిగతంగా విమర్శలు దిగుతూ, కొంతమంది ప్రభుత్వాలపైన టార్గెట్ చేస్తూ, అదే పనిగా టార్గెట్ చేస్తూ, వ్యక్తిగత అంశాలు తీసుకొస్తూ ఇట్లా రకరకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం. వీటిలో మరి ముఖ్యంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే దత్తం ప్రతి ఒక్కరికి ఉంది. అది అన్ని విభాగాల్లో భారత రాజ్యాంగంలో ఉంది. అయితే వాక్ స్వాతంత్రం పేరుతో రకరకాలుగా వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఈరోజు రాష్ట్రంలో ఎవరు చూసినా ఇదే ధోరణి. ఒక పక్క ఎప్పుడు చూసినా గతంలో చూస్తే మన ప్రభుత్వాలు చేస్తున్న తప్పుని ఎత్తి చూపుతాంటివి, ప్రజలు పడుతున్న తప్పు ఏదైతే ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేస్తూ ఉంటుంది. ఈరోజు డైరెక్ట్ వ్యక్తిగతంగా వాడు వీడు ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వీటి వల్ల పూర్తిగా ప్రజలు కానీ లేదా మహిళలు కానీ చూడ్డానికి కూడా అసహ్యంగా కనిపిస్తున్నటువంటి సందర్భం, వినడానికి కూడా ఇబ్బందికరమైన భాషను వాడుతున్నటువంటి కొంతమంది, వీరి వల్ల చాలా రకాలుగా ఇబ్బంది కలుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి పార్టీలో చూసుకుంటే నిన్నలాగా మనం చూసుకుంటే నాగార్జున యాదవ్ ఏదైతే తెలంగాణ సీఎం సంబంధించినటువంటి ఆ అంశంలో ఏదో జొమాటో బాయ్ అని చెప్పేసి ఒక భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం ద్వారా ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మరి ఏ విధంగా మాట్లాడో తెలియకోకుండా జొమాటో బాయ్ అని రకరకాలుగా కూడా విమర్శలు చేయడం ఈరోజు రిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా ఏదైతే సోషల్ మీడియా కేసులు అంటే జనరల్గా పార్ట్ 1 నోటీసు లేకపోతే అక్కడ ఏదైనా స్టేట్మెంట్ తీసుకొని పంపించే సందర్భం, అయితే రిమైండ్ చేసిన సందర్భంగా చూస్తున్నాం. అంటే రిమైండ్ చేస్తూ ఉన్నారంటే రోజు రోజుకు ఇలాంటి కేసెస్ ఎక్కువ కావడం వల్ల జడ్జీలు కూడా ఇలాగే వదిలిపెడితే రేపటి ఇంకోరు కూడా మాట్లాడే పరిస్థితి వస్తుందని చెప్పేసి అదే విధంగా ఆలోచించినటువంటి జడ్జీలు కూడా రిమైండ్ చేస్తున్న సందర్భం. అదే కాకుండా ఈరోజు జోసెఫ్ ఆలెస్ రావణ్ అనే సందర్భాన్ని తీసుకుంటే, అతని చరిత్ర తీసుకుంటే ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారాగా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈరోజు ఆ యొక్క ప్రశ్నకు సంబంధించినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ గమన అనే ఒక ఎవరైతే సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎక్కడో హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రశ్న ఛానల్ సంబంధించి కళ్యాణ్ దుర్గం వరకు వ్యాపించిన సందర్భం, ఇంకా ఎంతమంది దీనికి సంబంధించి బయటకు వస్తారో తెలియని సందర్భం. కేవలం ఒక ప్రశ్న రావణ్ చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో లేదా చెత్త ఆలోచనతో, అదేవిధంగా ఏది పడితే అది భాషకు హద్దులు లేకోకుండా కట్టెలు దాటి గేటు దాటి ముందుకెళ్ళిన సందర్భం ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఏదైతే 1, 2, 3, 4 చోట్ల కూడా బెయిల్ వచ్చిన సందర్భంలో ప్రశాంత్ రావణ్ సంబంధించినటువంటి కనీస బాడీ లాంగ్వేజ్లో కానీ మాటలో కానీ లాంగ్వేజ్లో కొంచెమైనా మార్పు వచ్చింటే ప్రభుత్వాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. అయితే మరీ కూడా అదే ధోరణి కనిపించడం వల్ల తప్పనిసరిగా కఠినమైన ఏదైతే శిక్షలు వేయాలి, కఠినంగా వీళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తిగా ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు కొంతమంది సమాచారం వరకు, కొంతమంది తెలిసిన మాకు సమాచారం ఏంటంటే జైలులో రకరకాలుగా బాధపడుతూ 2-3 రోజుల నుంచి కూడా ఏడ్చున్నటువంటి సందర్భం. అయితే మీడియా ముందు హీరోలుగా పోజులు ఇచ్చేసి జైలు జీవితం గడపకోకుండా గడిపిన తర్వాత ఏముంటుంది, ఏ విధంగా ఉంటుందో తెలియని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించే పరిస్థితి. ఈరోజు నా కుటుంబం నా భవిష్యత్తు అంటే మాట్లాడే ముందు ఎవరికైనా ఉండాలి, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా కానీ రకరకాలుగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పుల పరంగా మనం ఏ విధంగా విమర్శలు చేయాలో అంతే చేయాలి. అంతకుమించి చేస్తే ఎవరైనా సరే కటకటాల పాలు కాక తప్పదు. ఏదైనా ఛానల్ అయినా కావచ్చు, లేకపోతే ఉద్యమ నాయకులైనా కావచ్చు, ఏ వేదికైనా కావచ్చు, అదే ఎంత ఉండాలో అంతలో ఉంటే మంచిది. లేకపోతే మాత్రం ఈరోజు యువత అనేక కేసులు పెట్టుకొని రకరకాలుగా కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఈ అనంతపూర్ ఘటన తీసుకుంటే అనంతపూర్లో కూడా ఒక సంఘటనకు సంబంధించి 2 వర్గాలు
ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకొని రకరకాలుగా ఒకరిపైన 60 కేసులు దగ్గర పెట్టించుకున్న సందర్భం. అదేవిధంగా ఏదైతే ఒక వర్గానికి చెందిన వ్యక్తి 60 కేసులు అయితే మరొక వర్గానికి చెందిన 6 కేసులు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కేసుల్లో నలుగుతున్న సందర్భం. దీనివల్ల లాభం ఎవరికి ఉంటుంది అంటే మా అయితే ప్రధానమైన పార్టీలకు ఉంటుంది. వ్యక్తిగతంగా నష్టపోయేది ఎవరంటే కేవలం వారి కుటుంబం మాత్రమే నష్టపోయే సందర్భం. ఎవరైతే ఈరోజు 60 కేసులు పెట్టించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన తిరగడానికి మొత్తం టైం అంతా సరిపోతుంది తప్ప ముందు పోయే పరిస్థితి ఉండదు. సో ఏదేమైనా నేను ఈ మీడియా ద్వారా కానీ లేకపోతే మా ఛానల్ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మనము విమర్శలు చేయాలి, విమర్శలు కూడా హుందాతనంగా ఉండాలి, అంతకు మించి దాటకూడదు. ఏదైనా మహిళలు చూస్తూ ఉంటారు, చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు, మన భాష, మన వేషం, మన ఏదైతే ఉన్నటువంటి ఆలోచన విధానం కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. వీటన్ని గమనించే క్రమంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. తప్పును ఎత్తి చూపొద్దు అని చెప్పి ఎవ్వరూ చెప్పట్లేదు. తప్పును కంపల్సరీ ఎత్తి చూపాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన తప్పులు ఎత్తి చూపకపోతే లేదా ప్రభుత్వాలు చేయని పని చెప్పకపోతే ప్రభుత్వాలు కూడా నిమ్మకి నీరెత్తినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము ప్రజాస్వామ్యవాదులుగా లేదా ప్రజా సంఘాలుగా చదువుకున్న వ్యక్తులుగా ఈ దేశ పౌరులుగా తప్పనిసరిగా మన బాధ్యతను మనం నిర్వర్తించాల్సిందే. ఏ ఛానల్ అయినా సరే, లేకపోతే కుల సంఘం అయినా సరే, ఇంకోటైనా ప్రజా సంఘాలైనా సరే, పార్టీలైనా సరే, ఏదేమైనా సరే. లోక్సత్తా నారాయణ గారిని చూసాం గతంలో, ఆయన కూడా రాజకీయాలు చేసిన సందర్భం చూసాం. ఎక్కడా ఇటువంటి విమర్శలు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు విజయ్ గారు ఈరోజు సీఎంగా ఉన్నారు, అక్కడ ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ లేదు. హుందాతనంగా నీట్గా సబ్జెక్ట్ పరంగా మాట్లాడిన సీఎం అయిన సందర్భం. బూతులు తిడితేనే మనకు పదవులు వస్తాయనో, బూతులు తిడితేనే మనకు గుర్తిస్తారనేది అవివేకం. ఇది అనేక మందిని చూసాం మనం. గతంలో కల్లం హరికృష్ణారెడ్డి అని చెప్పి అనంతపురం వచ్చేసి తొడగొట్టిపోయిన సందర్భం ఈ రోజు కనపడిన సందర్భం. మరి అలాంటి సందర్భాన్ని అనంతపురంలో కూడా మరీ రిపీట్ అయిన సందర్భం. అంటే మనం ఎక్కడ పోతున్నామని ఒక్కసారి ప్రజాస్వామ్యవాదులుగా మనం కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం ముందుగానే అని చెప్పి ఇష్టాసారం మాట్లాడకుండా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సింది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా సరే ప్రభుత్వాలు కూడా ఏవైతే ఈ హామీలు ఇచ్చింటారో హామీల పట్ల కూడా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే ప్రజలను మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వాలు కూడా పాటుపడాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా సరే రానున్న రోజులు మేము ప్రజా సంఘాలుగా తప్పనిసరిగా ఉద్యమాల వైపు కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.